బిగ్ బాస్ నుంచి ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో చూసిన తర్వాత మీలో ఎంతమంది ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అండ్ నేను ఆ ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందో చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ముందుగా మన వీడియోకి ఒక లైక్ వేసుకుంటే దాని తర్వాత మనం అసలైన టాపిక్ లోకి వెళ్తే, ప్రోమో స్టార్టింగ్ మన వెన్నెల కిషోర్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ మన వెన్నెల కిషోర్ ఈసారి నేను ఎలా అయినా బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని ఒక నార్మల్ కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తాడు. అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు అని వెన్నెల కిషోర్ డ్రైవర్ అయితే చెప్తాడు. దాని తర్వాత మీ అందరితోని కాదు అని బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటాను అని డైరెక్ట్ గా మన వెన్నెల కిషోర్ నాగార్జున దగ్గరికి వెళ్తాడు. నాగార్జున ఏమంటాడంటే, ఈసారి స్టార్టింగ్ కాదు అంతమయ్యే వరకు కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి, ఈసారి రణరంగమే అని నాగార్జున చెప్తాడు. అలాగే మన వెన్నెల కిషోర్ కి మైండ్ పోయేలా ఈసారి డబల్ హౌస్ డబల్ డోస్ అని ఒక డైలాగ్ చెప్పడంతో వెన్నెల కిషోర్ షాక్ అవుతూ, నేను బిగ్ బాస్ తో మాట్లాడుకుంటాను అంటే ఈసారి బిగ్ బాస్ ఉండడు అని మన నాగార్జున ఒక చిన్న హింట్ ఇస్తాడు. దాంతో ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజన్ లో పడ్డారు. అండ్ నేను అది చూసిన తర్వాత కింద కామెంట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కామెంట్ వచ్చేసి, ఈసారి అయినా తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బాగుండు అని ఒక కామెంట్ ఉంది. అది ఓకే. దాని తర్వాత ఇంకో కామెంట్ చూసుకుంటే, ఏం ప్లాన్ చేసావు నాగార్జున మామ, నరాలు కట్ అయిపోతున్నాయి అని ఇంకెవరు పెట్టారు కామెంట్. అది కూడా ట్రెండింగ్ లోనే ఉంది. దాని తర్వాత ఇంకో కామెంట్ చూసిన తర్వాత నాకైతే నవ్వు వచ్చింది. అసలు విషయం ఏంటంటే, నాగార్జున మామ ఈసారి బిగ్ బాస్ నీ కోసమే చూస్తాను అని ఆ కామెంట్ అయితే ఉంది. అది కూడా ట్రెండింగ్ లో ఉంది. అది చూసిన తర్వాత నాకైతే కొంచెం నవ్వు వచ్చింది. ఇక పక్కన పెడితే ఓవరాల్ గా ప్రోమో గురించి మాట్లాడుకుంటే నరాలు కట్ అయిపోతున్నాయి. అంత అంత సస్పెన్స్ అయితే పెట్టబోతున్నారు. ఈసారి డబుల్ హౌస్ ఉండబోతుంది. ఒక హౌస్ వచ్చేసి కామన్ మ్యాన్స్ కి, ఇంకో హౌస్ వచ్చేసి సెలబ్రిటీస్. వీళ్ళిద్దరికి టాస్కులు పెట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కంబైన్డ్ గా ఇంకో హౌస్ పెడతారు అని బయట టాక్. సో ఇది అసలు విషయం. మరి మీకు ప్రోమో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. మరి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మర్చిపోతే కామెంట్ చేయండి.